హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసేసి మా అక్క వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే. ఇంకా ఇద్దరు పాపలది అయితే చెవులు కుట్టిస్తున్నారని చెప్పినాం కదా. అయితే బాబుకి ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి ఫోటోషూట్ అయితే చేపిస్తున్నాము. ఇద్దరు పాపలది కూడా ఇంకా అప్పటికే ఇంకా ఫోటోషూట్ లేదు కదా, అప్పుడు చేపియలే కదా అని చెప్పేసి ముగ్గురికి మంచిగా ఫొటోస్ తీయచ్చు కదా అని చెప్పి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసింది అన్నట్టు. అయితే ఫస్ట్ అయితే పార్కులో వెళ్ళి తీపిద్దాం, ఫొటోస్ మంచిగా వస్తాయి అని అనుకున్నాము. అయితే ఆ రోజు వర్షం పడుతుండే, పార్కులో ఫోటోషూట్ కూడా చేస్తారు కదా, అట్లా చేద్దామని అనుకున్నాము, అవుట్డోర్ షూట్ లాగా. అయితే సడన్లీ ఆ రోజే వర్షం పడుతుంటే ఇక ఇండోర్ షూట్ అయితే మాట్లాడినాము. ఎట్లుంటుందో ఏందో అది అని అనుకున్నాం, కానీ పోయేసరికి థీమ్స్ అయితే చాలా మంచిగా ఉండే. మా అయ్యనప్పుడు కూడా ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ చేయించినాము. అప్పుడైతే సిద్దిపేటలో చేయించినుండే, అప్పుడు మేము సిద్దిపేటలో ఉంటుండే అన్నట్టు. ఇప్పుడైతే ఇది కరీంనగర్లో ఫోటోషూట్, బేబీ ఫోటోషూట్. అసలు థీమ్స్ అయితే మస్తు మంచిగా ఉన్నది. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్ ఉండే. ఎంత ఒక 6 అవర్స్కి 6 అవర్స్కి 6000 అనుకుంటా. కానీ ఎక్కువ సేపే ఉంచారు, ఎవరు లేకపోతే చాలా సేపే ఉంచారు అన్నట్టు. మమ్మల్ని అయితే మంచిగా ప్రశాంతంగా, ఇక పిల్లలు కొంచెం కోఆపరేట్ చేయరు కదా ఫ్రెండ్స్, వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళకి కొంచెం ఏడుస్తారు, మళ్ళీ పడుకుంటారు, ఆకలి కోసం ఏడుస్తారు, తినిపించడం అవన్నీ చేసి మంచిగా ఉన్నప్పుడే ఫొటోస్ దిగినుండే అన్నట్టు. అక్కడ టీం కూడా కొంచెం అంటే కోఆపరేట్ చేసారు మంచిగానే, ఒక ఎక్స్ట్రా 1 అవర్ అయితే ఇచ్చారు. అయితే వాళ్ళు బాబుకి తినిపించి ఏడిపించే టైంలో కొంచెం పాపకి మా ఆయనకి కూడా ఫొటోస్ తీసినుండే, అట్లనే తీపిచ్చినాము. ఇక కొంచెం వాళ్ళకైతే ఒక 15,000 వరకు ఇస్తున్నాం కదా పైసలు, తీయమని అంటే తీసిరు అన్నట్టు. ఇక పాప పడుకుంటే కొన్ని ఫొటోస్ అయితే తీసిండు ఆయన, బాగానే తీసిండ్రు. ఇంకా ఫొటోస్ అయితే పంపలేదు ఫ్రెండ్స్, పంపించమని అడిగితే ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల పంపుతలేరు. మా అక్క వాళ్ళ బాబుది, మా కొడుకు అయితే ఫోటోషూట్ అంటే సాంగ్ షూట్ చేయించినుండే. సాంగ్ మాత్రం పంపించిండు, మంచిగా తీసిండు, సాంగ్ అయితే బాగుంది. ఏ మెమొరీస్ కదా లైఫ్ లాంగ్ అని చెప్పేసి అయితే తీపిచ్చినాము. మళ్ళీ ఇంకెప్పుడు తీపిస్తాము, అసలు తీపియం కదా, ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉంటే తప్ప ఇంకా స్పెషల్గా వాళ్ళకైతే ఏదైనా ఉండాలని చెప్పేసి చాలా పైసలు ఖర్చు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎట్లా ఫొటోస్ అయితే ఎప్పుడు లైఫ్ లాంగ్ చూడొచ్చు కదా, వాళ్ళు పెరిగే వరకు, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా చూపించుకోవచ్చు అని చెప్పేసి మేము కూడా మా అయ్యానికి సాంగ్ షూట్ చేయించినుండే. ఇక అట్లనే ఇక మా అక్క వాళ్ళు అయితే చేయించిండ్రు. వీళ్ళ అల్లరి కాదు అసలు, జైల్లో పోతున్నారు మా పిల్లలు. మా అయ్యని అల్లరి అయితే అసలు ఘోరంగా ఉండే, జైలు ఉంటే జైలు వేసేసిండ్రు పాపని. మొత్తం అల్లరి ఉండే రోజంతా అయింది, అసలు చాలా టైం పట్టింది. బాబు అయితే ఒక సైడ్ ఏడుస్తున్నాడు. అంటే రోజు మంచిగా ఆడుకునేటోళ్ళే తీరా ఏదైనా ఉన్నప్పుడు ఏడుస్తారని చెప్తారు కదా, అట్లనే ఏడుస్తుండే. పాపనైతే అంత సతాయించలేదు. ఇది ఏసీ ఉండే అన్నట్టు, మంచిగా పడుకున్నది, పాలు తాగి పడుకున్నది. ఇంకా కొంచెం సేపు ఆడుకుంటే ఆడుకోబెట్టినాము. అన్నీ పీకి పందిరిచారు షూలో. ఇంకా మేము తప్ప ఇంకా వేరే వాళ్ళు లేకుండే, మేమే ఉండడం వల్ల మా పిల్లలైతే అసలు గోల మస్తు గోలు ఉండే. ఇంకా వేరే వాళ్ళు అయితే తిట్టేటోళ్ళు, వీళ్ళైతే కొంచెం మనలే అర్థం చేసుకున్నారు. పిల్లలు ఏం చేసినా కూడా, అల్లరి చేసినా ఆయన మంచిగా చదువుతుండు, వీళ్ళు పోయి చెడగొడుతున్నారు, మంచిగా చదువుతున్నారు, చెడగొడుతున్నారు. ఇక అందరూ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళే కదా ఫ్రెండ్స్, కొంచెం పెద్దవాళ్ళు అయితేనేమో కొంచెం వాళ్ళకి ఏమైనా చెప్పినా అర్థమవుతుంది, వీళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు, మళ్ళీ గట్టిగా చెప్పలేము, ఏం లేదు. ఇక కొంచెం బయటనైతే కొంచెం కార్ షూట్ అయితే చేసిండ్రు. మా అయ్యనైతే ఒకటే తిప్పుతున్నాడు కార్ని. వాళ్ళదైతే మంచిగా అయింది అన్నట్టు షూట్ అయితే. డే అంతా పట్టింది, 1 డే మొత్తం అయిపోయింది అన్నట్టు. ఇక అక్కడే మార్నింగ్ తినేసి వెళ్ళినామంటే ఇక మధ్యాహ్నం కూడా కాదు, సాయంత్రం వరకు తీసినాం. మేము వెళ్ళడమే 12కి వెళ్ళినాం, వర్షం పడుతుందా లేదా అని చూసి మరి అవుట్డోర్ చేద్దామా ఇండోర్ చేద్దామా అని ఆలోచించి తర్వాత ఇక లాస్ట్కి ఇండోర్కే వెళ్ళిపోయినాము. పాపకు కూడా కొన్ని ఫొటోస్ మంచిగా తీసినుండే. తర్వాత లాస్ట్కి ఇక కేక్ స్మాష్ ఉంటుంది కదా, ఇంకా అప్పుడే కొంచెం మా కోసం స్నాక్స్ తీసుకొచ్చారు, ఎగ్ పఫ్ అట్లా. ఇక అవి తినేసి వాటర్ తాగేసి మొత్తం షూట్ ఇక కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి తినాలంటే చాలా టైం పడిపోతుంది కదా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన మనకు 5-6 అవర్స్లోనే షూట్ మొత్తం అయిపోయాలి కదా, అందుకనే ఇక లాస్ట్కి అక్కడే తినేసి ఇక ఇంటికి అయితే వచ్చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.